హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ విత్ తేషు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ప్లీజ్ అండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని అందిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు నేనైతే స్వీట్ కార్న్తో పులావ్ చేస్తున్నానండి. చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి ఐటమ్స్ తినాలనిపిస్తుంది కదా, అందుకోసమే ఈరోజు కార్న్ పులావ్ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఏంటో ఒకసారి చూసేయండి. కార్న్, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చితో పాటుగా హోల్ గరం మసాలాను కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ మీడియంలో ఉంచుకుని పలావ్ వండుకోవడానికి వీలుగా ఉండే కడాయిని అయితే పెట్టుకోవాలి. దీంట్లో గీని వేసుకుంటున్నాను. ఓన్లీ గీతోనే కుక్ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది. 5 స్పూన్స్ వరకు వేసుకున్నానండి. దీంట్లోకి బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, స్టార్ అనాసు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే మరాఠీ మొగ్గ, ఒక నల్ల యాలుక, కొద్దిగా సోంపును కూడా యాడ్ చేసుకుని వీటిని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకుని వీటిని కూడా మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్ని గీలోకి దిగి మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 ఫుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక క్యారెట్ తీసుకుని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని మరొక నిమిషం పాటు కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక క్యాప్సికమ్ కూడా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలానే స్వీట్ కార్న్ 1 కప్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే స్వీట్ కార్న్ పులావ్ కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. వీటిని వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల వెజిటేబుల్స్లోకి సాల్ట్ అనేది పట్టి మంచి టేస్ట్ అయితే వస్తాయి. అందువల్ల ఈ పులావ్కి తగినంత సాల్ట్ని అయితే ఇప్పుడే యాడ్ చేసేసుకున్నాను. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఈ బాస్మతి రైస్ 300 గ్రామ్స్ అయితే ఉంటాయండి. వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను. ఈ రైస్ని ముందుగానే నేను వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ అనేది డ్రైన్ అవుట్ చేసేసి రైస్ మాత్రమే దీనిలోకి వేసుకుని ఒక నిమిషం పాటు స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెజ్జెస్ అలాగే మసాలా ఫ్లేవర్ అంతా రైస్కి అయితే పడుతుంది. తర్వాత గీలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి రైస్ అనేది పొడి పొడిగా మంచిగా వస్తుంది. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. ఇప్పుడు నేను వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్ని అయితే వేసుకున్నాను. అందువల్ల నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి. మరి ఎక్కువగా కలిపేస్తే రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో ఇలా స్లోగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని అయితే ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపుగా ఒక మసాలా పొడి అయితే రెడీ చేసుకోవాలి. దానికోసం కొద్దిగా జాపత్రి, చిన్నది జాజికాయ, అలాగే 2 యాలకుల్ని పౌడర్లో అయితే దంచి పెట్టుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మన పులావ్ అనేది మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. మీరు ఎప్పుడైనా కనుక బిర్యానీ ఆర్ పులావ్ చేస్తున్నప్పుడు ఈ పొడిని అయితే వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ లోపు మన బిర్యానీ అనేది ఎంతవరకు కుక్ అయిందో చూసుకుందాం. ఒకసారి చూసుకున్నట్లయితే ఇది ఆల్మోస్ట్ 60% అయితే కుక్ అయింది. ఇంకొంచెం కుక్ కావాల్సి ఉంది. ఇప్పుడు దీంట్లోకి దంచి పెట్టుకున్న పౌడర్ని అయితే వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొద్దిగా కొత్తిమీరను కూడా దీని మీద అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి అయితే బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. అలానే మరి ఫాస్ట్గా అయితే కలపకండి, స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనం వేసుకున్న మసాలా పొడి అలానే కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ అనేది ఈ రైస్కి బాగా పట్టి అరోమా అనేది చాలా మంచిగా అయితే వస్తుంది. ఒకసారి ఇలా కలుపుకున్నాక అంతా ఈక్వల్గా చేసుకుని మూత పెట్టుకుని మరొక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన రైస్ అనేది 100% కుక్ అయిపోతుంది. ఒకసారి మూత తీసుకుని చూసుకున్నట్లయితే చాలా కలర్ఫుల్గా అయితే వచ్చింది కదండి. ఈ కార్న్ పులావ్ని పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. చాలా తక్కువ టైంలో సింపుల్గా అయిపోయే హెల్దీ ఫుడ్ కదండి. చాలా బాగుంటుంది, వాళ్ళు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, చాలా పొడి పొడిగా బౌన్సీగా అయితే ఉంది. ఇలా సీజన్స్లో దొరికే వాటితో మంచిగా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటే ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. ఇప్పుడు ఈ కార్న్ పులావ్ని మంచి రైతా కాంబినేషన్తో తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అందుకోసం నేను టమాటో కీరా రైతానైతే ప్రిపేర్ చేసుకున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.